హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2023-24 రిక్రూట్మెంట్కి సంబంధించి చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు. సో దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చేంజ్ అయిందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అప్డేట్స్ అన్నీ కంపల్సరీగా, ఆర్మీకి సంబంధించి కంపల్సరీగా అప్డేట్స్ అన్నీ మనకు రెగ్యులర్గా వస్తుంటాయి. ఇందులో మీరు క్విజ్ కూడా ఉంటుంది. మీరు ఇంపార్టెంట్ జీకే పాయింట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ జీకే పాయింట్స్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్మీలో. సో వాటిని మనం క్విజ్లో ఉంటాయి మన ఛానల్లో. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ కరెక్టా రాంగా అని చెప్పేసి కూడా మీరు చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆన్సర్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన ప్రజా డిఫెన్స్ యాప్లో కూడా మీకు ఫ్రీగా మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది. ఆర్మీ బుక్ కూడా మీకు జస్ట్ రీజనబుల్ కాస్ట్లో, జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే, జస్ట్ 10-20 రూపీస్ అట్లా ప్రైస్తో నేనైతే అప్లోడ్ చేస్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో ఈ కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి ప్రజా డిఫెన్స్ అని చెప్పేసి టైప్ చేస్తే మన యాప్ అయితే వస్తుంది. అందులో మీరు ఈ బుక్స్ అని చెప్పేసి ఉంటుంది, అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అప్లోడ్ చేస్తాను ఒక జస్ట్ విత్ ఇన్ ద 2-3 డేస్లో అయితే కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1000 బిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఆ 1000 బిట్స్లోకి వెళ్ళి కంపల్సరీగా 4-5 క్వశ్చన్లు 100% అయితే వస్తాయి. 1000 బిట్స్ జస్ట్ 1 లైనర్ బిట్సే ఉంటాయి, మీరు చదువుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తే కనుక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి 2021లో ప్యాటర్న్ ఎలా ఉండేది అంటే మనకి 4 పార్ట్స్ ఉండేవి. సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అండ్ జీకే, మ్యాథ్స్, ఇంగ్లీషు. ఈ సబ్జెక్ట్స్లో ఈచ్ సబ్జెక్ట్స్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చేటి. ఈచ్ సబ్జెక్ట్లో 25 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు 25 టోటల్ 100 మార్క్స్ ఉండేవి. సో టైం వచ్చేసి 90 మినిట్స్ ఉండేది అప్పుడు. ఓకేనా, సో అప్పుడు మొత్తం 100 మార్క్స్ ఉండేవి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉండేవి. 90 మినిట్స్లో చేసేది. ఇది ఎప్పుడు 2021-22 మోడల్లో. ఓకేనా, అప్పుడు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉండేది, అంటే 1/4 నెగిటివ్ ఉండేది. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏమైంది అంటే 2022-23కి సంబంధించిన నోటిఫికేషన్లో ఏం చేశారు అంటే ప్యాటర్న్ చేంజ్ చేసేసారు. ఏంటి అంటే క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉండేటి మనకు ఇక్కడ పార్ట్ వైజ్గా 20 క్వశ్చన్స్ అయిపోయాయి. అంటే మొత్తం ఓవరాల్గా 80 క్వశ్చన్సే. కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది, అంటే 160 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, అక్కడ 100 మార్క్స్ అయితే ఇక్కడ 160 మార్క్స్ 2022-23 రిక్రూట్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ మార్క్స్ వచ్చేసి, సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే మనకి ఇక్కడ ఈచ్ ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మనకి ఎస్ఎస్జిడిలో 0.50 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 0.50 మార్క్స్ ఎగిరిపోతాయి అనమాట మనకు వచ్చిన మార్క్స్ నుంచి. అదే ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్క్స్ యాడ్ అయ్యేటి. సో అంటే ఇక్కడ కూడా సేమ్ యాజ్గా 1/4 నెగిటివ్ ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2023-24 ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫిబ్రవరి ఎండింగ్ అండ్ మార్చిలో ఎగ్జామ్ జరగబోతుంది. సో దానికి సంబంధించి కూడా సేమ్ యాజ్ అలాగే ఉంచేశారు. సో 20 క్వశ్చన్స్, ఈచ్ పార్ట్ నుంచి 20 క్వశ్చన్సే. మొత్తం ఓవరాల్గా 80 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే ఓవరాల్గా 160 మార్క్స్ అనమాట. కాకపోతే టైం వచ్చేసి జస్ట్ 60 మినిట్స్ మాత్రమే. 80 క్వశ్చన్లకు 60 నిమిషాలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఇది. ఓకే, సో రైట్. మరి సేమ్ యాజ్ ఈజ్గా ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే 0.25 నెగిటివ్ ఇచ్చారు కదా, ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 0.25 మార్క్స్ మాత్రమే ఎగిరిపోతాయి, అంటే 1/8 నెగిటివ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ ఇది
రాంగ్గా పడినట్టుగా ఉంది. సో ఖచ్చితంగా మ్యాక్సిమం 1/4 నెగిటివ్, అంటే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 0.50 మార్క్స్ ఎగిరిపోతాయి. సో దీని కరెక్షన్ మళ్ళీ రాగానే నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను మన ఛానల్లో. సో నేను దీనికి మెయిల్ అయితే పెట్టడం జరిగింది. సో 0.25 మార్క్స్ కట్టా లేదంటే 0.50 మార్క్స్ కట్టా అని చెప్పేసి. సో అప్డేట్ రాగానే ఖచ్చితంగా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.